శ్రీకృష్ణ పరమాత్మనే నమః. సంత్ నామదేవ్ గారి గురించి తెలుసుకుందాము. భక్తజన సంరక్షణార్థము కలియుగ అవతారమూర్తి అయి పాండురంగ భగవానుడు వెలిసి ఉన్న పవిత్ర పుణ్యస్థలమైన పండరిపురంలో దామాసేటు గుణాబాయి అనే దంపతులు ఉన్నారంట. సంతానం లేని ఆ దంపతులు నిరాశ చెంది ఎప్పుడూ భగవంతుని సేవ చేస్తూ వ్రతాలను ఆచరిస్తూ కాలం గడుపుతూ ఉండేవారంట. ఒకరోజు దామాసేటు కళ్ళలో పాండురంగుడు దర్శనమిచ్చి తర్వాత ఉదయమే చంద్రభాగ పుణ్యతీర్థంలో ఒక బాలుడు తేలియాడుతూ కనిపిస్తాడని ఆ బాలను తెచ్చి పెంచుకోమని చెప్పారట. భగవంతుని ఆజ్ఞను శిరసావహించి తర్వాత ఉదయమే దామాసేటు చంద్రభాగ పుణ్యతీర్థం దగ్గరికి వెళ్ళగా ఆ నదిలో ఒక పసిబాలుడు తేలి ఆడుతూ వస్తూ ఉండడం చూసి అతన్ని తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారంట. భగవత్ ప్రసాదమైన ఆ బాలునికి నామదేవుడు అని పేరు పెట్టారట. సదా ప్రశాంత వదండు లోకములోని శోకాన్ని పారద్రోవటానికి అవతరించిన భగవత అంశయు అన్నట్లుగా నామదేవ్ కనిపిస్తూ ఉండేవాడంట. నామదేవునికి 5 సంవత్సరాల వయసు వచ్చిందంట. దామసేటు ఒకనాడు సొంత పని మీద పొరుగురు వెళుతూ పాండురంగానికి నిత్యము తానే అర్పించిన నైవేద్యాన్ని నామదేవ్ ద్వారా పంపమని భార్యకు చెప్పాడంట. గుణాబాయి నైవేద్యాన్ని తయారు చేసి నామదేవుని పిలిచి ఆలయంలో స్వామికి నైవేద్యాన్ని అర్పించరమ్మని చెప్తుంది. అప్పుడు నామదేవి నైవేద్యాన్ని తీసుకుని ఆలయంలోకి వెళ్ళాడు. స్వామి ముందు నైవేద్యం ఎంతసేపు ఉంచినా స్వామి గ్రహించలేదంట. పళ్ళల్లో తెచ్చిన నైవేద్యం అలాగే ఉంది. తాను సమర్పించిన నైవేద్యాన్ని స్వామి తినడం లేదని నామదేవ్ దిగులు చెందడం మొదలుపెట్టాడంట. స్వామి తినండి స్వామి, నేను తొందరగా వెళ్ళాలన్నాడంట. అయినా స్వామి తినలేదట. స్వామికి నైవేద్యం సమర్పించకుండా ఇంటికి వెళితే తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయము ఒకవైపు బాధిస్తూ ఉందట. ఇక చేయగలిగింది లేక స్వామి పాదాల వద్ద తన శిరస్సును బాదుకుంటూ ఏడ్చాడట. ఆ పసి హృదయంలో జరిగే ఆరాటాన్ని అర్థం చేసుకున్న కారుణ్యమూర్తి అయిన పాండురంగుడు అక్కడ ప్రత్యక్షమయ్యి నైవేద్యాన్ని స్వీకరించాడంట. నామదేవు అమిత ఆనందంతో ఖాళీ పళ్ళాన్ని చేత పట్టుకుని ఇంటికి వచ్చాడట. ప్రసాదం లేని ఖాళీ పాత్రను చూసి నామదేవ్ తీసుకొని రావడం ప్రసాదం ఎక్కడని గుణాబాయి అడగగా పాండురంగుడు తిన్నాడని చెప్పేసి నామదేవ్ చెప్పాడట. నమ్మశక్యంగానే ఈ వార్త తల్లి మనసుని చాలా కలరబెట్టిందంట. భర్త రాగానే ఈ జరిగిన విషయాన్ని తెలియజేసిందంట. అయితే నామదేవ్ కారణజన్ముడు అని తెలిసిన దామాసేటు తర్వాత రోజు కూడా నామదేవ్ చేతని నైవేద్యం పంపమని చెప్పి నామదేవ్ గుడిలో నైవేద్యం సమర్పించే సమయానికి గుడి గుమ్మం దగ్గర దాగి భగవంతుడు ప్రత్యక్షంగా నామదేవ్ సమర్పించిన నైవేద్యాన్ని ఆరగించి ఆ పవిత్రమైన దృశ్యాన్ని చూసి పులకాంకిదయ్యాడంట. దామాసేటుకు ఈ విధంగా దర్శనమివ్వాలని పాండురంగుడు సంకల్పించాడేమో. నామదేవుల వారు కాళీపాత్రను పట్టుకొని ఇంటికి పరిగెత్తు ఉన్నాడంట. దేవాలయం దాటగానే దామాసేటు నామదేవుని పిలిచాడట. తండ్రిని చూడగానే, నాన్న, స్వామికి నైవేద్యం ఇప్పుడే సమర్పించి వస్తున్నాను. స్వామి నవ్వుతూ ఆరగించాడు అంటూ ముద్దులొలుగుతూ మాటలతో తెలియచేశాడంటే నామదేవుడు. నామదేవుని కౌగిలించుకున్నాడంట దామాసేటు. తన కొడుకుపై ముద్దుల వర్షాన్ని కురిపించాడంట. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయంట. నామదేవుడు తండ్రిని చూశాడు. తండ్రి ఎందుకు అలా కన్నీరు కారుస్తున్నాడు అతనికి అర్థం కాలేదు. తండ్రి కన్నీటిని తుడుస్తూ, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? నేను నిజంగా స్వామికి నైవేద్యం సమర్పించాను. నేను అబద్ధం చెప్పడం లేదు నాన్న, కావాలంటే స్వామిని అడగండి అని అమాయకంగా చెప్పాడట నామదేవుడు. నామదేవుని వారిని బుజ్జగిస్తూ, లేదు బాబు, నీవు నైవేద్యం సమర్పించలేదని నేను బాధపడడం లేదు. ఇవి కన్నీళ్లు కూడా కావు, ఆనంద బాష్పాలు, మహానంద తరంగాలు. ప్రతి తండ్రి తన కుమారుని అభివృద్ధిని కాంక్షిస్తాడు కదా. బిడ్డ భవిష్యత్తులోనే తన బ్రతుకుకు వెలుకుందని భావిస్తాడు. తన కొడుకు ప్రయోజకుడయ్యాడని తెలియగానే తండ్రి హృదయం ఆనందంతో పరవళ్ళు తొక్కుతుంది. అలాంటప్పుడు తన కుమారుడు సాక్షాత్తు భగవాన్ కరుణకు పాత్రుడైన పరమ భక్తుడని తెలుసుకున్నప్పుడు మరి ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుంది? తన కుమారుని చేతి నుండి పరమాత్మ నైవేద్యాన్ని స్వీకరించాడని నిజం తెలిసినప్పుడు ఏ తండ్రి అయినా పులకించకుండా ఎలా ఉండగలడు? నా సంతోషంతో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి నాయన అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకున్నాడంట దామాసేటు. తండ్రి పరిస్థితి నామదేవుల వారికి అర్థం కాకుండా అయోమయంగా ఉందట. అదేంటి నాన్న, అందులో గొప్ప ఏముంది? మనం సమర్పించే నైవేద్యాన్ని స్వామి ఆరగించడంలో పెద్ద విశిష్టత ఏముంది? అందరూ నైవేద్యాన్ని సమర్పిస్తూనే ఉంటున్నారు కదా. నీవు ప్రతినిత్యం నైవేద్యం సమర్పిస్తూనే ఉన్నావు కదా. అలాగే నేను స్వామికి నైవేద్యాన్ని సమర్పించాను. ఇందులో విశేషం ఏముంది? గొప్పతనం ఏముంది అని అమాయకంగా తండ్రిని ప్రశ్నించాడంటే నామదేవుల వారు. నామదేవా, మేము అర్పించడం వేరు, నీవు సమర్పించడం వేరు. స్వామి ఆరగించాలనే ఉద్దేశంతో మేము అర్పిస్తాము.
స్వామి ఆరగించాడని సంతృప్తి చెందుతాము. కానీ తీసుకొని వెళ్ళిన నైవేద్యం అలాగే ఉంటుంది. దాన్ని భగవత్ ప్రసాదంగా మేము పూజిస్తాము. నీ విషయం వేరు. నీవు సమర్పించగానే స్వామి ప్రత్యక్షంగా ఆరగించాడు. ఆ సందర్భంలో ప్రథమంగా నాకు స్వామి దర్శనమైంది. తండ్రికి భగవద్ దర్శన భాగ్యం కల్పించగలిగిన నీవు సామాన్యుడివి కాదు, అపార భాగవతోత్తముడివి అని పలికాడంట దామాసేటు. నామదేవుల వారు ఆలోచన పట్టారంట. బాబు తొందరగా ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అని తండ్రి నామదేవుల వారిని వదిలి సంత వైపు నడిచాడంట. నామదేవుల వారి మస్తిష్కంలో ఆలోచనలు సుడితిరిగాయంట. తనతోనే భగవంతుడు ప్రత్యేకించి భాషించాడని, తాను సమర్పించిన నైవేద్యాన్ని భుజించాడని తెలియగానే అవగాహనలో ఏదో మార్పు వచ్చిందంట. ఇంటి వైపు నడవకుండా మళ్ళా దేవాలయంలోకి ప్రవేశించాడంట. తడబడుతున్న అడుగులతో గర్భాలయంలోకి ప్రవేశించాడంట. చిన్నపోయిన వదనంతో దిగులుగా నిలబడ్డాడంట. గర్భాలయ కుడ్యమును ఆనుకొని నిల్చున్నాడంట. దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చిందంట. నామదేవా, మళ్ళీ వచ్చావేం నాన్న? నీవు సమర్పించిన నైవేద్యాన్ని ఆరగించానుగా, మళ్ళీ నాతో నీకేం పని పడింది అన్నాడంట పాండురంగుడు. నామదేవుల వారి చేతులు జోడించి నమస్కరించి, హే భక్తజన రక్షక పుండరీక వదన, ఇంతకు పూర్వము నీ కొరకు వచ్చాను. నీకు నైవేద్యాన్ని సమర్పించాలని వచ్చాను ప్రభు. ఇప్పుడు నా కొరకు వచ్చాను. నీ భక్తుడినైనా నాకు ఏమిస్తావని అడగడానికి వచ్చాను. నీ పాదరేణువైన నామదేవుణ్ణి ఎలా అనుగ్రహిస్తావని అడిగి తెలుసుకోవాలని వచ్చాను. తరింప చేస్తావో అంతరింప చేస్తావో తెలుసుకుందామని వచ్చానన్నాడంట నామదేవుడు. నామదేవ, ఏంటి నాన్న ఈ దినం చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? నీవు నాకు భక్తుడివి. నీలాంటి భక్తులను విడిచిపెట్టి నేను క్షణం కూడా జీవించలేను. మీ కొరకే గతంలో చేయరాని పనులు చేశాను, పడరాని పాటలు పడ్డాను. చెప్పు నాయన, నీకేం కావాలి? నిస్సంకోచంగా చెప్పన్నాడంటే పాండురంగుడు. నామదేవుల వారు పురకాంకితులై తన హృదయపు లోతుల నుంచి బయలుదేరిన అభ్యర్థన్ని స్వామి ముందు నిలబడి ఒక కీర్తనలాగా పాడారంట. ఈ జన్మలోనే తరించాలని, లేకపోతే ఒకవేళ కర్మశేషం వలన జన్మ వచ్చేటట్లయితే ఆ జన్మలో కూడా స్వామి పాదాలు చెందనే ఉండాలి అని కీర్తించాడంట. హే పాండురంగ, పండరీపురంలో జననము, చంద్రభాగ పుణ్యతీర్థంలో స్నానము, నీ పవిత్ర పాదదర్శనము నాకు జన్మజన్మలకు ప్రసాదించు శ్రీహరి. ఇంతకు మించిన కోరిక నాకేం లేదు. నీ నామామృతాన్ని సదాపానం చేసేలా అనుగ్రహించు. సత్పురుషుల సాంగత్యాన్ని ప్రసాదించు. సకల ప్రాణుల్లోనూ నిన్ను దర్శించే అపూర్వమైన దృష్టిని అందించు నాకు. నీ గర్భాలయ ద్వారం వద్ద నామదేవుడు హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాడు. నీ నామాన్ని గానం చేస్తూ తరించేలా కృప చూడు స్వామి అన్నాడట. హే కరుణాలయ పాండురంగ, అంతకు మించి నిన్నేని ఏమీ కోరను. నిరంతరము నీ నామామృతాన్ని పానం చేసే భాగ్యం నాకు చాలు. చిరతలు తంబురా ధరించి సకలమును త్యజించి అహంకార మమకారాలను మనసులో చోర్నివ్వకుండా చేసుకొని హృదయం నిండా భక్తితో నికిసలాడుతూ ఉండగా కీర్తనాగానం చేస్తూ జీవిస్తాను. అహోరాత్రాలు నీ నామస్మరణ అందే కాలం గడుపుతాను. పాడుతూ తిరుగుతూ పాడుతాను. కాలం కలిసిన చోట రాలిపోతాను. ఈ జన్మకు అంతకన్నా కావలసిన వరం లేదు ప్రభు అంటూ దుఃఖాన్ని ఆపుకోలేక వెక్కి ఏడుస్తూ పాండురంగని పవిత్ర పాదద్వయాన్ని కోగరించుకున్నాడంట. నామదేవుని వారి భక్తి పరాకాష్ఠని తిలకించిన పాండురంగని హృదయము ద్రవించి కారుణ్యంతో నిండిపోయిందట. నామదేవా లెమ్ము, కలియుగంలో నీ నామం సార్థకమై ఉంటుంది. బావిలో అవతరించే భక్తులకు నీవే మార్గగామివి అవుతావు. నామదేవా లే, నిన్ను ఈ జన్మలోనే నేను ఉద్ధరిస్తానన్నాడంట పాండురంగుడు. ఆహా, ఎంత మధురమైన మాట! అమృతములొలికే మహావాక్యం కదా. నిన్ను ఉద్ధరిస్తానని భగవంతుడు ఎందరు భక్తులకు హామీ ఇచ్చుంటాడు. జై జై నామదేవ సమర్థ. మహాభక్తాగ్రగణ్యుడు, జన్మతః మహాజ్ఞాని అయిన జ్ఞానదేవుడు భక్తులతో కూడి తీర్థయాత్ర వెళుతూ పండరీపురం వచ్చాడట. నామదేవుని సంకీర్తన మహిమను కూర్చి గతంలో విన్న జ్ఞానదేవుడు ఈనాడు ప్రత్యక్షంగా ఆలకించి తన్మనుడై తాను చేసే తీర్థయాత్రలో పాల్గొనవలసిందని నామదేవుల వారిని కోరాడట. పాండురంగని విడిచి రాలేనని నామదేవుడు చెప్తాడు. జ్ఞానదేవులు తప్పకుండా రావాలని పట్టుబడతారు. తప్పక వెళ్లాల్సి వచ్చింది. పాండురంగని విడిచి వెళ్ళలేక బయలుదేరే ముందు నామదేవుడు పసిపిల్లవాన్లా ఏడుస్తాడు. హృదయంలో పొంగిపొర్లే భక్తి ప్రేమల్ని తాను రచించిన కీర్తనలో అతి ముఖ్యమైన పక్షిని ప్రఖ్యాతి అనే కీర్తనలో ఇలా గానం చేస్తాడు. తల్లి పక్షి బిడ్డకు ఆహారాన్ని సంపాదించడానికి గూడును వదిలిపోగా ఆ తల్లి పొందికే పిల్ల పక్షి దుఃఖంతో అలమటించు
భరించులాగున నా పరిస్థితి దుర్భరమై ఉంది. నిన్ను చూడాలని రాత్రింబవళ్ళు నిద్రాహాలను మాని తప్పిస్తున్నాను. దూడ పశువుశాలల్లో బంధించబడగా ఆవు మేతకు వెళ్ళింది. దూడ మనసేమో తల్లి కొరకు ఆవేదన చెందుతుంది. పాండురంగ, నేను కూడా నీ దర్శనానికి అలాగే అలమటిస్తున్నానయ్యా అని నామదేవుల వారు గానం చేస్తున్నారు. భగవంతునికి పరితపించి బాధపడే హృదయాలు ఎంత పవిత్రమైనవి. భక్తులు ఎప్పుడూ బాధలే ఆశించారు. బాధలు బజార్లో లభించగలిగితే నేను వెంటనే కొంటాను అన్నారు కవయిత్రి. ఎలాగో ఒప్పించి మెప్పించి నామదేవుని వెంట నిడుకొని జ్ఞానదేవుడి యాత్రకు వెళ్ళారట. ఒకరు జ్ఞానవర్షాన్ని, మరొకరు నామామృతాన్ని కురిపిస్తూ భక్తులను పరవశింపచేశారట. ఉత్తర హిందూస్థానంలో వీరి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ముగ్ధుడై కబీర్ దాసు వీరి మార్గాన్ని అనుసరిస్తాడు. ఇలా ప్రచారం చేస్తూ నాగరాధ క్షేత్రానికి వెళ్ళారట. ఆనాడు మహాశివరాత్రి పర్వదినము. జ్ఞానదేవ నామదేవాదులు నదీ స్నానం చేసి భక్తులతో కూడి నాగనాథుని దర్శనానికి ఆలయంలోనికి ప్రవేశించారట. ఆలయంలో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న నాగనాథుని దర్శించగానే నామదేవుల వారికి నాగనాథునిలో పాండురంగుడు దర్శనమిచ్చాడంట. నామదేవుల వారి ఆనందానికి అవధులు లేవు. కీర్తన్ని ప్రారంభించారు. పరవశించి గానం చేస్తున్నారు. గానానికి అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. నామదేవుల వారిచే ప్రభావితులైన భక్తులు నామామృతాన్ని గ్రోలుతూ నృత్యం చేస్తున్నారు. ఆలయం అంతా భక్తి సౌరభంతో నిండిపోయింది. నామదేవుల వారి సంకీర్తన వల్ల పరవశించిన భక్తులు సంకీర్తనని శ్రవణం చేస్తూ ఉండిపోయారట. దర్శనార్థం వచ్చే వారి సంఖ్య తగ్గుతూ ఉంది. పూజారులకు ఆదాయం సన్నగిల్లుతోంది. ఈ సంకీర్తనను ఇలాగే కొనసాగిస్తే తమ బ్రతుకులు ఈనాటికి ఇంతేనని భావించారంట పూజారులు. నామదేవుల వారి వద్దకు వచ్చి భక్తులు భగవద్ దర్శనార్థం వస్తున్నారు. నీవు సంకీర్తన్ని ఆపు అన్నారట పూజారులు. సంకీర్తన సామ్రాజ్యంలో దివ్యోన్మాద స్థితిలో ఉన్న నామదేవుల వారికి వారి మాటలు వినిపించలేదు. కొంతసేపు చూశారు పూజారులు. సంకీర్తన ఆగలేదు. ఆలయ పూజారులు కోపోద్రిక్తులయ్యారంట. నామదేవుల వారి భుజంపై చేయి వేసి ఈడ్చుకొని వచ్చి గుడి వెనక వైపుకు పడేశారట. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు గంతులు వేయి అన్నారట. నామదేవుల వారి మనస్సు చివుక్కుమంది. చూస్తున్న భక్తులందరూ బాధతో తలలు వంచుకున్నారు. నామదేవుల వారు పూజారులకు నమస్కరిస్తూ, అయ్యా, భగవద్ ఆలయంలో పూజ చేసే మీరు పవిత్రాత్మలు. భగవానికి సంకీర్తన కన్నా కావాల్సిందేముందన్నారట. మేము బ్రాహ్మణులము, ధర్మశాస్త్రం తెలిసిన వారము, శూద్రకుల్జుడవైన నీకు మాకు బోధించడమా అని విసుక్కుంటూ వెళ్ళిపోయారంట. నామదేవుల వారు సంకీర్తన బయటే ప్రారంభించారు. నాగనాథుడు ఇక్కడే దర్శనమిస్తాడు. నాగనాథుడు దర్శనమియ్యనిచో ఇక్కడే నా ప్రాణాన్ని సమర్పిస్తాను అని ప్రతిజ్ఞ చేసి అమృతగానం చేశారట నామదేవుల వారు. జ్ఞానదేవు, సోపాను, నివృత్తి, ముక్తాబాయి మొదలైన భక్తులందరూ వీక్షిస్తున్నారు. సంకీర్తన చరమస్థాయికి చేరిందంట. నామదేవుల వారు పరవశించిపోయారట. చుట్టూ ఉన్న భక్తులందరూ కరతాళ ధ్వనులు చేస్తూ గంతులేస్తున్నారు. ఆహా, ఎంతటి వైపు ఎట్టి అపూర్వమైన సన్నివేశము! నామదేవుల వారి సంకీర్తనని ఆలకించిన నాగనాథుని హృదయము ద్రవించిందట. తూర్పు ముఖంగా ఉన్న నాగనాథుని ఆలయం పశ్చిమంగా తిరిగిందట. నాగనాథుడు నామదేవాది భక్తులకు దర్శనమిచ్చాడు. జై జై భక్తవత్సల భగవానికి. బిడ్డ ఆగని తల్లికి ఎవరు చెప్పాలి? భక్తుల ఆర్తనాదాలు భగవంతుడు కాకుంటే మరెవరు వింటారు? నామదేవుడు నేత్రాల వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా నాగనాథుని పాదపద్మాలపై వాలాడంట. ఆనాడు నాగనాథుడు నామదేవుల వారిని అనుగ్రహించిన రీతిని నామదేవుల వారే ఒక చక్కని కీర్తనని రచించారట. ఒకనాడు హృదయంలో భక్తి పొంగుచుండ నామదేవుడు దేవాలయంలో ప్రవేశించాడు. తన భక్తి తన్మయతతో సభ్యతను మరిచి పిచ్చివాడ్లాగా పారవశ్యంతో నృత్యం చేశాడు. అహంకార ప్రేరితుడైన పూజారి నామదేవుల వారిని బయటికి గింటాడు. నామదేవుల వారు హృదయావేదంతో, భగవాన్, నన్ను అధమకులంలో జన్మింపచేసి తత్కారణంగా ఇలాంటి అవమానాలకు గురి చేయుచున్న నీవే నా బాధలన్నింటికీ బాధుడివు అని పలకగానే భగవంతుడు భక్తుని మొరని ఆలకించి దేవాలయాన్ని మరొక వైపుకి త్రిప్పాడట. భగవాన్ని అనంత కృపకు పరవశించి నామదేవుడు గానం చేస్తూ ఉండగా చూస్తున్న భక్తజనులందరూ నామదేవుల వారి పాదాలపై పడి నమస్కరించారట అని నామదేవుల వారు జరిగిన సంఘటనని గూర్చి ఒక గానాన్ని చేశారు. యాత్రా స్థలాన్ని దర్శిస్తూ జ్ఞానదేవ నామదేవాదులు టెర్టోకి అనే గ్రామానికి వెళ్ళారట. ఆ గ్రామంలో గోరా కుంభార్ అనే భక్తుడు కుండలు చేసి అమ్ముతూ నిరంతరము పాండురంగ స్మరణతో జీవిస్తూ ఉన్నాడు. జ్ఞానదేవుల వారు ఆ గ్రామానికి అరుదించారన్న వార్త తెలియగానే గోరా మహాత్ములను దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి తమ ఇంటిలో
పాదమును ఉంచి పవిత్రతను కలిగించమని, తానిచ్చే ఆతిథ్యాన్ని స్వీకరించమని, తన్ని అనుగ్రహించమని ప్రార్థించాడట. గోరా కుంభాన్ని ఆహ్వానాన్ని పురస్కరించుకొని నామదేవులు భక్త సమూహంతో కలిసి గోరా ఇంటిలో ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసమని వెళ్ళారు. అక్కడ సంకీర్తన, సత్సంగము మహావైభవంగా జరిగాయట. సంకీర్తన పూర్తి కాగానే జ్ఞానదేవుల వారు గోరా కుంభాను పిలిచి అక్కడ ఆసీనులైన భక్తుల్లో పూర్ణ పురుషులు ఎవరో తెలియజేయమని చెప్పారట. అయితే పూజ్య జ్ఞానదేవుల ఆజ్ఞానుసారము గోరా కుంభారు తాను కుండలు చేయు కొయ్యదిమ్మతో భక్తుల శిరస్సులను తాకుతూ ఆధ్యాత్మికంగా వారి వారి స్థాయిని తెలియజేశాడట. నామదేవుల వారిని పరీక్షించడానికి రాగానే నామదేవుల వారు నిరాకరిస్తూ పాండురంగుని అంతరంగిక భక్తుడినైనా తన్ని కూడా పరీక్షించడమా అని ఆగ్రహం చూపించాడు. జ్ఞానదేవుల వారు నామదేవుల వారిని వారించి సభలో పక్షపాతం దోషమని తెలియజేశారు. జ్ఞానదేవుల వారిపై గౌరవం ఉంచి నామదేవుల వారు అంగీకరిస్తారు. గోరా కుంభాను అందరినీ పరీక్ష చేసినట్లే నామదేవుల వారిని కూడా పరీక్ష చేసి ఈ కుండ సగమే కాలింది, ఇంకా సగము పచ్చిగానే ఉందన్నారు. అది విన్న నామదేవులు చెదిరిన మనసుతో పండరీపురం రాగానే పాండురంగుని ఆశ్రయించి గోరా మాటల్లోని నిజమెంత చెప్పవలసిందని ప్రార్థించాడు. గోరా చెప్పిన మాటల్లో అసత్యమేమీ లేదని, గురువు చెంత విద్యను ఆర్జించకపోవడం చేత నామదేవులే పూర్ణ జ్ఞానాన్ని పొందలేకపోయారని, విశోభాఖ్యేశ్వరుని గురువుగా స్వీకరించి తత్వజ్ఞానోపదేశాన్ని పొందమని పాండురంగుడు నామదేవుల వారికి తెలియజేశాడు. నామదేవుల వారు విశోభాఖ్యేశ్వరుని దర్శించడానికి వెళ్ళాడు. శివాలయంలో నేలపై పరుండి శివలింగంపై తన పాదాల నుంచి చూస్తున్న విశోభాను నామదేవులు చూశాడు. ఆ దృశ్యం నామదేవుల హృదయాన్ని కలవరపరిచింది. శివలింగంపై పాదాలుంచడము అపవిత్రమని నామదేవులు విశోభాతో చెప్తారు. అలా అయితే భగవంతుడు లేని చోట తన పాదాలను ఉంచమని విశోభ అడుగుతాడు. నామదేవులు వెంటనే విశోభ పాదాలు తీసి నేలపై ఉంచుతాడు. ఆ పాదాలు ఉంచిన చోట శివలింగం ఆవిర్భవిస్తుంది. ఇలా ఎక్కడ పెట్టినా సరే ఆ పాదాలు ఎక్కడెక్కడ పాదాలు ఉంచినా అక్కడక్కడ శివలింగాలు ఉద్భవిస్తూనే ఉన్నాయంట. నామదేవులు ఆశ్చర్యంతో విశోభ పైన చూస్తారు. భగవంతుడు దేవాలయాలకి పరిమితం కాదని, భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని, అది తెలిసి జీవించడమే సమ్యక్ దృష్టి అని విశోభ తెలియజేస్తాడు. విశోభ తత్వోపదేశంతో పూర్ణ పురుషుడై సమదర్శనాన్ని కలిగి నామదేవ ఆదర్శ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఆ మహాత్ముని అడుగుజాడల్లో పయనించి తరించిన శిష్యకోటిలో జనాబాయి కూడా ఉన్నారు. ఒకనాడు భక్తులందరూ చంద్రభాగా నదీ తీరంలో సంకీర్తన సత్సంగం నిర్వహించి తర్వాత సమిష్టిగా భోజనం చేసేటప్పుడు ఒక్కొక్క ప్రవేశించి నామదేవుని విస్తరలోని రొట్టెను తీసుకొని పరిగెడుతుంది. అది చూసి నామదేవుడు, పాండురంగా, గట్టిగా శిలలా ఉన్న ఆ రొట్టె ముక్కను కొరికి తినడం వల్ల నీ దంతాలకు బాధ కలుగుతుంది, నేతిలో ముంచుకొని మరీ తినవలసింది అని నేతి గిన్నె తీసుకుని వెంటబడ్డాడట. కొద్ది దూరం అలా వెళ్ళగానే శునకం అదృశ్యమైపోయింది. అక్కడ పాండురంగుడు దర్శనమిచ్చాడంట. నామదేవ, ఇప్పుడు నీకు పూర్ణ జ్ఞానివి అయ్యావు. ఇక మీదట లోక కళ్యాణమే నీ జీవితం. అంధకారంలో అలమటించే సంసారులకు భక్తి మార్గాన్ని బోధించి వాళ్ళని తరింపచేయు అని పాండురంగుడు చెప్పి అక్కడ ఆయన కూడా అంతర్ధానమయ్యారంట. నామదేవుల వారు సామాన్య గృహస్థులు, నిరాడంబరమైన జీవితాన్ని గడిపేవారు. నామధ్యానంతోనే బ్రతుకుని పండించుకున్న పరుషులు. అయితే గృహస్థాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తూ సదా భగవన్నామస్మరణ చేస్తూ మహాత్ముల సందర్శనం ద్వారా తరించవచ్చునని తన ఆదర్శనీయమైన జీవితం ద్వారా తెలియజేశారు. నామదేవుల వారు దర్జీ వృత్తిని చేసి జీవించేవారు. తాను చేసే వృత్తిని ఆధ్యాత్మికంగా ఎలా సమన్వయం చేశారో ఒక కీర్తనలో తెలియజేశారంట. నా మనసు దర్జీవాణి వద్దనున్న కొలబద్ద లాంటిది, నా నాలుక దర్జీ వద్దనున్న కత్తెర వంటిది. జీవితం అనే వస్త్రాన్ని మనసు అనే కొలబద్దతో కొలిచి భగన్నామం అనే కత్తెరతో కత్తిరిస్తున్నాను. ఆ విధంగా నిత్యము హరినామస్మరణ చేస్తున్నాను అన్నారట. భగవన్నామం తప్ప నా కులాన్ని, వృత్తిని నేను లెక్క చేయను. జీవితం అనే వస్త్రానికి భక్తి అనే రంగు వేసి నామము అనే సూదితో కుడతాను. భగవన్నామం తప్ప నా జీవితానికి మరో శరణ్యము లేదు. భగవత్ పూజ సంకీర్తనాదుల్లో నా కాలాన్ని ఖర్చు పెడతాను. నామదేవుల వారి వద్దనున్న బంగారు సూదిలో వెండి దారాన్ని దూచి ఏకాగ్ర బుద్ధితో రాత్రింబవళ్ళు నామదేవుడు దర్జీలా కుడుతూ దర్జాగా నామజపం చేస్తుంటాడు అని రచించాడంటే నామదేవుడు.
లేని వాటికై ఆశలు పెంచుకుంటూ అర్రులు చాచేవారే కానీ ఉన్నదాంతో తృప్తి చెంది ఆధ్యాత్మిక దృక్పథం ఏర్పరచుకోగలిగే వారు ఎందరుంటారు? విశోభకేశుని ద్వారా ఉపదేశాన్ని పొందిన పిదప నామదేవుల వారు రాగద్వేషరహితులై అహంకార అభిమానాలను దూరం చేసుకొని సమదర్శనంతో సంతృప్తిగా జీవించారట. ఒకనాడు నామదేవుల వారి అంతరంగిక ప్రగతిని పరీక్షించాలనుకుంటారు జ్ఞానదేవుల వారు. జ్ఞానదేవ నామదేవాదులు నామ ప్రచారం చే నిమిత్తము ఒక గ్రామానికి పోతూ ఉన్నారంట. మధ్యలో ఇద్దరికి దాహం వేసింది. ఒక బావి వద్దకు వెళ్ళారు. ఆ బావి చాలా లోతుగా ఉంది. చేదడానికి త్రాడు అక్కడ లేదట. జ్ఞానదేవుల వారు ఒక చిలకగా మారి బావిలో దిగి నీరు త్రాగొచ్చారు. నామదేవుల వారు గట్టుపైన ఉన్నారు. నామదేవ, చూసావా యోగాభ్యాసం వల్ల ఎలాంటి శక్తులు వస్తాయో? నామాన్ని ఆశ్రయించిన నీవిప్పుడు చేయగలిగింది ఏమింది అని ప్రశ్నించాడు. నామదేవుల వారు జ్ఞానదేవుల వారికి నమస్కరించి, మీరు సర్వజ్ఞులు, మీకు తెలియంది లేదు. భగవంతుని నేత్రాలు విశ్వమంతా వీక్షిస్తున్నాయి. అర్హతను అనుసరించి అనుకూలత ఏర్పడుతుంది. నాకు నీరు ఇవ్వదలుచుకుంటే ఎలా ఇవ్వాలో భగవంతునికి తెలుసు. ఈ దేహంలో నన్ను ఎంతవరకు ఉంచదలిచాడో అంతవరకు అన్నీ సమకూర్చగలవాడు పాండురంగడే. మధ్య నా కర్తవ్యం ఏముంది? భగవాన్ దయతో బ్రతుకుతున్నానన్నాడంట. భగవాని దయతో మన్నిస్తాను అని పాండురంగ నామం ఉచ్చరించసాగాడంట. బావి నుండి నీళ్లు పైకొచ్చాయి. నామదేవుల వారు అడుగైనా ముందుకు వేయకుండానే నిలబడిన చోటనే ఉండి నీళ్లు తాగారట. నామదేవుల వారి నిరాడంబరతకును నిరహంకారానికి శరణాగత జీవితానికి జ్ఞాన దృష్టికి జ్ఞానదేవుల వారు సంతసించారట. నామదేవుల వారి పవిత్ర దృష్టిలో భగవంతుని నామానికి తేడా లేదు. నామజపమే ముక్తికి సూటి అయిన దారి అని నామదేవుల వారు నొక్కి వక్కాణించేవారు. తన జీవితం అంతయు నామాన్ని గానం చేస్తూ నామ ప్రచారణ గావిస్తూ జీవించారు. నామ సంకీర్తనతోనే తన హృదయం నిండిపోయింది. విషయ ప్రపంచం తన్ను ప్రేరేపించలేకపోయింది. అరిషడ్ వర్గాలు అతనిపై ఆధిపత్యాన్ని చెలాయించలేకపోయాయి. భగవద్ అనుభూతి కన్నా అన్యమైన అనుభవాలను అతడు లక్ష్య పెట్టలేదు. దాహంతో ప్రాణత్యాగం చేయాల్సి వచ్చినను జాతక పక్షి స్వాతి చినుకులు వదిలి సామాన్య నదీ జలాన్ని పానం చేయని విధంగా నామదేవుడు భగవద్ అనుభూతిని స్వాతి చినుకును వదిలి ప్రాపంచిక విషయాలని నదీ జలపానం చేయడు. నామదేవుల వారు విశాలమైన సాంఘిక జీవన దృక్పథం కలవారు. కులతత్వాలు మానవుని అభ్యున్నతిని పాడు చేసే శృంగలాలు అని చెప్పి తెలియజేశారు. విశ్వప్రేమయే ఆధ్యాత్మిక పురోగతి అని ప్రవచించారు. భావశుద్ధి లోపించిన యాంత్రిక జీవన రీతిగా పరిణమించిన కర్మకాండలను తాను బాహాటంగా ఇచ్చేవారంట. తాను సదా నామజపం చేస్తూ ఉండగా పారవశ్య దివ్యానందంలో ఓల్లాడుతూ ఉండేవారంట. నిరంతరము తన హృదయేశ్వరుడు అయిన పాండురంగ భగవాన్ని అంతర్యములో దర్శిస్తూ చరించేవాడంట. ఒకనాడు ద్వారకలో శ్రీనామదేవుల వారు సంచరిస్తూ ఉండగా పండరీనాథుడు మొగలాయి చక్రవర్తి వేషధారి అయి కనిపించాడట. నామదేవుల వారు తొలి చూపులోనే తన హృదయేశుని గురించి గగురుపాటు చెందాడట. తన్మయత్వంతో నేత్రాల వెంట ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా భగవాను దివ్య రూపమును దర్శిస్తూ ఇలా గానం చేశాడంట. హే బహువిధ రూప భాగవత ప్రియ విఠల, నీవెన్ని రూపాలు మార్చినప్పటికీ నా దృష్టిని దాటిపోలేవు. ఏ దుస్తుల్లో కనిపించినప్పటికీ నీ రూపము మంజులమే. ఏ భాష పలికినప్పుడు నీ మాట మధురమే. నీవు అనంతుడువు. నీకు అనేక నామాలు అనంత రూపాలు అయినప్పటికీ నామదేవుని అపార భక్తిని ఏవీ అడ్డగించలేవు. ఆదిదేవ, నీవెక్కడున్నను ఎలా ఉన్నను నీ భక్తుడైన నామదేవుడు గుర్తించగలడు అని కీర్తన ద్వారా గానం చేశాడట. పాండురంగుడు మందహాసాన్ని చిందించి మధుర స్వరంతో నామదేవ నామ ప్రభావాన్ని కూర్చి విశేషంగా ప్రజల్లో ప్రచారం కావించి తరింపుము అని తెలిపి అంతర్ధానమయ్యారంట. భగవదాజ్ఞానుసారము నామదేవుల వారు నామ ప్రచారాన్ని గావిస్తూ భక్తులకు మార్గదర్శులై చివరకు పాండురంగంలోనే ఐక్యమయ్యారట. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.